దేవుడిచ్చిన ఈ యొక్క భాగాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క ఆదివారం దేవుడి సంవత్సరం అంతా మన విషయంలో కాపాడుతూ వచ్చిన కాపుదలంతటిని బట్టి స్తుతించి ఆరాధించడానికి కొరకై ఈ యొక్క ప్రభు దినాన్న చేరవస్తున్న మన విషయంలో ఆరాధించడానికి కొరకై ఈ యొక్క ఉదయకాల సమయం కొరకై నా దినభాగాన్ని నేను తీసుకుంటున్నాను. రండి, ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయం. ఇరవై 21వ వచనం చదువుకుందాం. ఆదికాండము 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపింపను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇంకను సమస్త జీవులను సంహరింపను. చాలు. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. సో దేవుడే మాట్లాడుతున్నాడు. జలప్రళయం అయిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో నోవహు బలిపీఠం కట్టి ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేస్తున్నట్టు యొక్క సమయంలో దేవుడు ఆ ఆరాధనను అంగీకరించి ఆ తదుపరి మాట్లాడుతున్న మాట అన్నమాట ఇది. నరుల యొక్క హృదయ ఆలోచన వారి బాల్యము నుంచి చెడిపోయింది. నిజం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం చివరి వచనంలో చెప్పినట్లుగా దేవుడు నరులను యథార్థవంతులుగానే చేశాడు. కానీ వాళ్ళే వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. అవును, ఇది వాస్తవం. మనమే తెచ్చుకున్న నష్టానికి, మనమే తెచ్చుకున్న కీడుకు, మనమే తెచ్చుకున్న శాపానికి, మనమే తెచ్చుకున్న రోగానికి దేవుడు బాధ్యుడు కాదు. చాలాసార్లు మనకు వచ్చే ప్రశ్న, దేవుడుంటే నాకెందుకు ఇట్లా రావాలి, దేవుడుంటే నాకెట్లెందుకు కలగాలి, దేవుడుంటే నాకెట్లెందుకు జరగాలి. దేవుడిని ప్రశ్నించే ముందు దేవుడి యొక్క మాటను మనం ఎంతవరకు వింటున్నామో ప్రశ్నించుకుంటే ఆ మాట మనం మాట్లాడలేం. దేవుడిని ప్రశ్నించేంత గొప్పవాళ్ళం అయిపోయినాం ఈరోజు. ఏం చేశాడు నాకేం చేశాడని చాలాసార్లు ప్రశ్నిస్తుంటారు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఏమీ చేయలేదా? మన అంతరంగ జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనకు తెలియకుండా మనకు ఎన్నో రకాలుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. మనం ఈరోజు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నామంటే, కనుక ఒక గ్లాసు మంచినీళ్ళు తాగుతున్నామంటే, ఒక గుప్పిడి మెతుకులు మనం తినగలుగుతున్నామంటే, ఒక చిన్న పని చేసుకోగలుగుతున్నామంటే ఆయన కృప. మన దోషములను, మన అపవిత్రతలను, మన కాని కార్యములన్నీ ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మనకు ఉచితముగా వీటన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి బ్రతుకుతున్నాం. ఈ గాలినిచ్చింది ఎవడు? ఈ సూర్యుని వెలుగునిచ్చింది ఎవడు? పని చేసుకోవడానికి శక్తినిస్తుంది ఎవడు? ఇవన్నీ గుర్తుకురావు మనుషుడికి. నేను కదా పని చేసుకుంటుంది, నేను కదా కష్టపడుతుంది అనుకుంటారు. నో, దేవుని యొక్క సహాయం లేకుండా నువ్వు ఒక అడుగు తీసి అడుగు వేయలేవనే సంగతి మర్చిపోవద్దు. సో ఈ సమయంలో ఈ అధ్యాయంలో నుండి ఒక 4-5 విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. కనుక కొంతమందిని ఆరాధిస్తూ ప్రార్థన చేసి ముగిచ్చేస్తాం 6 గంటల లోపల. సో నరుని యొక్క హృదయ ఆలోచన బాల్యము నుంచి చెడిపోయింది. అందుకని వాక్యంలో రాయబడింది, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నీవు. మన బాల్య దినములలో పిల్లలకు వాక్యం నేర్పించం. పెద్దవాళ్ళైన తర్వాత ఏడుస్తుంటారు, వాడు చచ్చేవాడు ఇట్ట అయిపోయినాడని.
వారి బాల్య దినములలో మనం దేవుని గురించి వారికి చెప్పం. కూర్చోబెట్టి ఏ రోజు కుటుంబ ప్రార్థన చెయ్యం. ఏ రోజు 4-2 పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేయము, వాళ్ళ చేత చేపించాం. బాల్య దినములలోనే చేయాలి ఇవన్నీ. ఎందుకంటే రాయబడింది కదా ఇక్కడ, బాల్యములుండే వారి హృదయ ఆలోచన చెడిపోయిందని రాయబడింది. నువ్వు నేర్పించాల్సిన పనిలే మనం. మనకంటే వేగముగా నేర్చుకుంటున్నారు పిల్లలు ఈరోజు. చాలా వేగముగా చెడు కార్యాలు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. కారణం ఏంటంటే బాల్యము నుంచి చెడిపోయింది మరి హృదయం. అయితే ఇట్టి యొక్క స్థితిగతులలో ఉన్న మానవుడి విషయంలో దేవుడు చేస్తూ ఉన్న కొన్ని కార్యాలు చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 8వ అధ్యాయమే మొదటి వచనం చదువుతున్నాను. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనేను. మొదటి విషయం, ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. బాల్యము నుంచి చెడిపోతూ ఉన్నా, యవన కాలములో చెడిపోయినా, మరి యొక్క కుటుంబ వ్యవస్థలో చెడిపోయినా, అన్ని రకాలుగా చెడిపోతూ ఉన్నా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన వారి ప్రకారముగా అరికాలు మొదలుకు నడినెత్తి వరకు కొంచెమైనను స్వస్థత లేకుండా చెడిపోయినా, అదే అధ్యాయం 18వ వచనములో మన పాపములు రక్తము వలె కెంపు వలె ఎర్రనిగా అయినా, మార్క్సు వార్త 7వ అధ్యాయం 21 నుంచి రాసినట్లయితే అక్కడ 13 రకాలైన దుర్గణాలు మన హృదయంలో ఉండి చెడిపోతూ ఉన్నా, ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఇంకా ఎఫెసీ 2:1 ప్రకారం అపరాధం వచ్చేది పాపం చచ్చిన వారమే ఉన్నా ఆయన మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇష్టానుసారంగా తిరుగుతూ, ఇష్టానుసారంగా తింటూ, ఇష్టానుసారంగా ఎగురుతూ, ఇష్టానుసారంగా ఇంకా వెళుతూ ఉన్నా ఆనాడు వారిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకము చేసుకున్నాడు. ఆనాడు వారినే కాదు, ఈనాడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకము చేసుకున్నాడు. మనమైతే మర్చిపోతాం. ఆదికాండము 40:23 చదవండి. ఆదికాండము 40:23. అయితే పానదాయకుల అధిపతి అయిన యోసేపును జ్ఞాపకము చేసుకొనక చాలు. యోసేపు ఎంత మేలు చేశాడు చెరసాలలో ఉన్నప్పుడు. వాళ్ళిద్దరు కూడా చెరసాలలో ఉంటే వాళ్ళిద్దరు కూడా పరిచర్య యోసేపు ఏం చేశాడు? అక్కడ చెరసాలలో యోసేపు కూడా బాధపడుతున్నాడు. అక్కడ అయినా కూడా చెరసాలలో ఆయన యొక్క ఇద్దరుగా పరిచర్య చేశాడు. వారు కలతోటి భీతిలిపోతా ఉంటే ఉదయాన్నే చూస్తే ఏంటి మీ ముఖాలు ఎలాగున్నా, ఏమైంది అని చెప్పంటే అప్పుడు వాడు చెప్పారు. రాత్రి వచ్చిన కలకు వాళ్ళు భీతి చెందుతూ ముఖాలలో ఆనందం లేదు. తర్వాత వారు కళలు చెప్తే కళల భావాన్ని చెప్పాడు. కళల భావాన్ని చెప్పిన తర్వాత యోసేపు అన్నాడు, తిరిగి మరలా మీ యొక్క పరిస్థితులు చక్కబరచబడిన తర్వాత నన్ను దయచేసి ఏం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకోండి అయ్యా అన్నాడు. ఒకడేమో ఉరిదీయబడ్డాడు, మరొకడేమన తన యొక్క ఉద్యోగముల పానదాయకుల నిపది ఉద్యోగానికి వచ్చాడు. సరే, ఉరిదీయబడ్డాడంటే సంగతి చనిపోయినాడు కాబట్టి పర్లేదు. కానీ వీడికేమైంది? రాయబడిన మాట, యోసేపును అతడు జ్ఞాపకము చేసుకొనక. మన తత్వమే అది. దేవుడు చేసిన మేలు ఏవీ జ్ఞాపకం రావు. వచ్చిన చిన్న బలహీనత మాత్రమే వస్తే గుర్తొస్తే దేవుడిని ఏం చేస్తాం? మనము తిడతాం, దూషిస్తాం. చేసిన మేళ్ళన్నీ పోయినాయి. జ్ఞాపకము చేసుకొని
కృతజ్ఞత లేనివాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు మనుషుడే. భూమి మీద పశువులు, ఒక ఉదాహరణ చెప్తా మీకు. మీ ఇంటి పెరట్లో ప్రహరీ గోడ కానీ, మీకు ఇంటికి స్లాబ్ ఉంటే పైన స్లాబ్ మీద కానీ కొన్ని జొన్నలు పైన ఎండి కొంత సమయానికి పావురాపెట్లో ఏవైపెట్లో ఏం చేస్తాయి, వస్తాయి. అలాగా 3 రోజులు 4 రోజులు ఏండి ఏం చేస్తాయి అవి? కృతజ్ఞతగా ఆ టయానికి అక్కడికి ఏం చేస్తాయి అవి? మీ ఇంట్లో పిల్లి వస్తుంది. ఆ పిల్లికి కొంచెం పెరుగుతో కలిపో పాలతో కలిపి ఒక గుప్పిడి కాదు, కొంచెం 4 మెతుకులు అక్కడ వేయండి. తెల్లారు ఏం చేస్తుంది అది? మళ్ళీ మీ ఇంటి చుట్టూ తిరుగుద్ది. అది కుక్క ఉంది, ఆ కుక్కకి 2 మెతుకులు వేయండి, కనుక ఇంటికి కాపలా కాస్తుంటుంది. అది అంటే పశువులకు పక్షులకు కృతజ్ఞత ఉంది, కానీ మనుషుడికి ఏమీ లేదు. అయినా దేవుడు మానవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియమైన సంఘమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, దూరంలో దగ్గరలో ఆలకిస్తున్న సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకుందాం. ఆనాడు నోవహునే కాదు, ఆ యొక్క పశువులనే కాదు, ఆ పక్షులను కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనము చేసిన కీడులు బట్టి మర్చిపోయేవాడు కాదు. మనము మన బాల్య దినముల నుంచి చెడిపోయినా మనము కృతజ్ఞత రాహిత్యముగా బ్రతుకుతూ ఉన్నా ఆయన మన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. సో ఇది మొదటి విషయం. మీరు ఇంకా చూడాలనుకుంటే నిర్గమాకాండం 2:14 ఒకటి చదవండి. నిర్గమాకాండం 2:14. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాడిని చూచి అడుగగా, ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు? నిర్గమాకాండం 2:24 నేను చెప్పింది. కాగా వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను, చాలంతే, దేవుడు తాను చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. వారి మూలుగులు విన్నాడు. దేవుని కన్నీటిని కనీసం నీ చూడటం లేదు. దేవుని మూలుగును కనీసం నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లే. పసితనము నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కాపాడుతున్నా నువ్వు కనీసం జ్ఞాపకం చేసుకోవట్లే. ఆయన కన్నీటిని, ఆయన మూలుగును, ఆయన బాధను కనీసం నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతున్నా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే 6వ అధ్యాయం, అక్కడ నిర్గమాకాండం 5వ వచనం. నిర్గమాకాండం 6:5. ఐగుప్తుల యొక్క దాసత్వమునకు లోపరిచి ఉన్న ముజ్రాయేలుల యొక్క మూలుగును విని, చాలంతే, ఐగుప్తులో వారు పడుతున్న దాసత్వం కఠినమైన పరిస్థితిని చూసి విని, వారి మూలుగును విని దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సంవత్సరం అంతా కూడా మన ఇష్టానుసారంగా తిరుగుతూ, తాగుతూ, ఎగురుతూ ఉన్నా ఆయన నిన్ను ఇంకా జ్ఞాపకం చేసుకొని, ఇదిగో 24వ సంవత్సరం ఈ డిసెంబర్ మాసం ఈ 29వ తారీఖున ఈ ఉదయకాల సమయంలో మనలను సజీవులుగా ఉంచి జ్ఞాపకం చేసుకొని భద్రపరిచిన దేవునికి నువ్వు ఎన్ని చెల్లించినా కూడా రుణము తీర్చుకోలేవు. ఇది మొదటి విషయం. రెండవది, ఆదికాండమే 8వ అధ్యాయం చదువుకుందాం మొదటి నుంచి మళ్ళీ. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. చదువుదాం. అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను మూయబడెను.
ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరరాతు కొండ మీద నిలిచేను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. చాలు. మొదటి నుంచి మనం చదువుకున్న యొక్క 5 వచనాలకు ఇంకొక మాటకు నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుడు ఎవరు అంటే మొదటిదిగా మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. రెండవదిగా ఆయన, చదవండి, కీర్తన 135 6వ వచనం. కీర్తన 135 6. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు. గమనించాలి, మొదటిగా ఆయన మనల్ని జ్ఞాపకమే చేసుకునేవాడు కాదు. మన కొరకై ఏ ఆకాశమును, ఏ భూమిని, ఏ సముద్రమును, మహాసముద్రములను కలుగచేశాడో వాటన్నిటిని పైన ఆయన ఆధిపత్యము కలిగిన వాడు. ఆయన మన జీవితములకు ఏది అవసరమో ఏది అవసరమో లేదో అనే విధముగా ఆయన తనకిష్టమైనదంతయు ఆకాశమందును భూమి యందును సముద్రముల మహాసముద్రములలో తాను చేసేవాడు. అవును, అవును. ప్రేమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితంలో ఆయన రెండవదిగా ఆయన సమస్త సృష్టి మీద ఆధిపత్యమును కలిగిన వాడు. గాలి విసర చేయగలిగిన వాడు, విసరకుండా ఆపగలిగిన వాడు. చదువుతారా వచనాలు 2? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకరు చదవండి. అలాగనే 11వ అధ్యాయం 5, 6 వచనం తర్వాత ఇంకోటి చదవండి. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలమును చేరుటకు ఆయన త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చనో మరలా అవి అక్కడికనే ఎప్పుడును ఏమవుతున్నాయి? వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు 11, 5, 6. చూలాలి గర్భమందు, పోటీలు పడద్దు, ఒకరు చదవండి. ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు. గమనించాలి ఇక్కడి నుంచి. గాలి ఏ త్రోవను వచ్చునో నీవు ఎరుగవు, అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలు నీవు ఎరుగవు. ఉదయమందు విత్తనము విత్తుము, అస్తము అయ్యే వరకు, అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా విత్తనములు విత్తుము. ఏది ఫలించునో, ఇది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవు, మనకి తెలుసు. అందరూ పోయి పొలాల్లో అదే పొగ మొక్కలు ఏం చేశారు? ఒకే రోజు నాటి వచ్చారు. కొన్ని ఏమో నేను తెత్తి ఎదుగుంటాయి, కొన్ని ఎక్కడ దాకా ఉంటాయి? జానుడు కూడా ఉండవు. నేను పొలాల్లో చూస్తుంటాను పోయేటప్పుడు. కొన్ని ఏమో నేను తెత్తి ఎదుగుంటాయి, కొన్ని ఎక్కడ ఉంటాయి? ఎందుకు? ఏది ఎదుగునో నీకు తెలియదు. సమస్తమును జరిగించి దేవుడు ఒకడున్నాడు. నీ విత్తిన విత్తనానికి, నువ్వు నాటినట్టు నీ యొక్క ఆ చిన్న మొక్కకు గాలిని, అలాగే కావలసినట్టు నీ యొక్క దానికి కావాల్సిన పోషణ కాలమండి, వర్షమును. అక్కడ దానికి డిసెంబర్ నెల ప్రారంభం నుంచి మా బాబురావు అని అంటున్నాడు. ఏమంటున్నాడంటే కొంచెం వర్షం పడితే బాగుండాను అని అంటున్నాడు. ఎందుకంటే మిరప తోట ఎట్లుందంట అంటే, నేను ఎందుకు చెప్తున్నాను? నవ్వుకోవడానికి చెప్పట్లే నేను. అంటే నీ విత్తినట్టు నీ యొక్క మిరప తోటైనా, శనగ తోటైనా, పొగాకు నారైనా, ఏదైనప్పటికీ సృష్టిని స్వాధీనపరుచుకున్న ఆ దేవుడు గాలిని విసిరింప చేయాలి,
గాలి విసరకపోతే చెట్లు పనికిరావు, ఎండ రావాలి. అక్కడ రాదేనికి శనగ ఉంది, విత్తనం ఇస్తారు. ఆ మధ్యలో పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్టు కింద విత్తినట్టు యొక్క ఆ శనగ మొక్కలు ఎట్టుంటాయండి? ఏం చెప్పండి. కెరిగా అదే పొలం చెట్టు కింద ఉన్నవి ఏం కావు, సరిగా పెరగు. నేను చూస్తుంటాను కాబట్టి చెప్తున్నాను. కెరిగా అదే విధంగా అంటే దానికి తగినంత గాలి వచ్చింది, కానీ ఎండ మాత్రం దానికి అంటే గాలిని, ఎండను, వర్షమును, సమస్తమును నువ్వు విత్తిన విత్తనానికి మనకు దేవుడు ఏం చేస్తున్నాడు? సమపాలనలో ఇస్తున్నాడు. అర్థమైందా? సమపాలనలో ఇస్తున్నాడు. ఒక ఉదాహరణ చెప్తా. మనం పీల్చుకుంటున్న గాలిలో ఆక్సిజన్, నత్రజని ఇలాగ రకరకాల కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆక్సిజన్ మనం పీల్చుకుంటున్న గాలిలో ఉన్నదానికంటే కొంచెం ఎక్కువైందనుకో ఏమవుతుందో తెలుసా? మొత్తం మండిపోద్ది. గాలిలో ఎక్కువగా నత్రజని ఉంటుంది. నత్రజని దేనికంటే మొక్కలకు కావాలి, చెట్లకు కావాలి. అంటే దేవుడు నువ్వు పీల్చుకునే గాలిలో సమపాలనలో ఇవన్నీ ఏం చేశాడు? పెట్టాడు. మీ అయ్యగాడు సొమ్మ ఇది, మీ తాత సొమ్మ అంట. దేవుడు ఏమీ చేయలేదా తమ్ముడు నీకు? ఓ అన్న, అక్క, దేవుడి మీద పడి ఇందుకు ఏడుస్తున్నావు ఇంకా జీవిత యాత్రలో? ఇంకా నిన్ను బతికించాడని కదూ. సో మొదటిది ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా మానవుడికి కావలసిన విధముగా ఆయన ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, సమస్తములో కూడా తనకిష్టమైనది ఏం చేస్తున్నాడు? జరిగించచ్చు. మన కొరకైన అవసరతలను ఏం చేస్తున్నాడు ఆయన? చాలా వచనాలు ఉండే దాని గురించి చూసుకోవాలనుకుంటే సంఘమా, రెండవది ఆయన మనకు అనుకూలమైన ఋతువులను సమస్తమును కూడా ఆయన దయచేస్తున్న వాడుగా ఉన్నాడు. రెండోది. మూడోది నేను ముగిచ్చేస్తాను 2-3 నిమిషాల్లో. మూడవది రండి, 8వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15 నుంచి. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు, నీ కుమారులను, నీ కోడండ్రులను ఓడలో నుండి బయటకు రండి. చదువుదామంటే అందరూ చదువుదామని, కూర్చొని మౌనంగా ఉండమని కాదు. బైబిల్ చదవండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకి ప్రతి జాతి పురుగును మొదలైన సమస్త శరీరంలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలని నోవాతో చెప్పాను. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్య, అతని కోడను బయటకు వచ్చేరి. మూడవది, దేవుడే నోవాహును, పశువులను, ఆకాశ పక్షులను, పురుగులను, నోవా యొక్క భార్యను, కుమారు, కోడండను ఓడలోనికి పంపించి, అలాగనే ఓడలో నుంచి బయటకు అంటే ఆయనే లోపల భద్రపరిచిన వాడు, ఆయనే లోపల నుంచి వెలుపలికి తీసుకొస్తున్నవాడు కూడా ఆయనే. ప్రియమైన సంఘమా, మూడవదిగా ఆయన లోపలికి వెళ్ళడంతో తలుపును వేసింది ఆయనే. వేసిన తర్వాత ఆ పరిస్థితులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి రమ్మంటుంది కూడా ఆయనే. అవును, ఆయనకు మన మీద సర్వాధికారం ఉన్నది. మరి యొక్క తల్లి గర్భములో ఫామ్ అయిన దినము నుండి మనం చనిపోయే వరకు. చదువుతారా? కీర్తన 48 చివరి వచనం. కీర్తన 48 చివరి వచనం. ఈ దేవుడు సదాకాలము మనకి దేవుడై ఉన్నాడు, మరణము వరకు. చాలంతే, మరణము వరకు. సో మూడవది, మనలను బ్రతికించుచున్నవాడు, మనము పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మనను కాపాడుతున్నవాడు, భద్రపరుచుచున్నవాడు, మన యొక్క సమస్తమును జాగ్రత్తగా చూసుకుంటున్నవాడు ఆయనే. ఇది మూడవది. నాలుగవది, నోవహు బయటకు వచ్చిన తర్వాత చేసిన మొదటి పని ఏంటిది? ప్రేమైన సంఘమా, మనమైతే కేకులు కట్ చేసుకొని బాగా వండుకొని తిని
దేవుడి కృతజ్ఞత కూడా మనం ఏం చేయము. ఏ పుట్టినరోజైనా మీ పిల్లలకి ఇంటి దగ్గర, ఇక నా దగ్గరకు రావట్లేదు మీరు, ఎందుకంటే అన్న అంటాడు అనుకోని కేకులు తెచ్చుకొని ఇంటి దగ్గర కచ్చుకొని పువ్వు ఎలుగించుకొని ఏం చేస్తున్నారు, పువ్వు అని ఊదుకొని భోజనాలు చేసుకొని కాదంటలా. కానీ కేకులు తెచ్చుకున్నావు, వంట వండుకున్నావు, నీ బంధువులను పిలుచుకుని భోజనం పెట్టావు, కనీసం పొద్దున లేచి నీ బిడ్డలకు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి కూర్చొని ఏమన్నా దేవుని స్తుతించావా? నాకేం పని అంట. కేకులు కట్ చేసుకుంటున్నావు, వంటలు వండుకుంటున్నావు, తినొద్దని కాదు ఇక్కడ. అయ్యో, నా జీవితంలో మరొక దినాన్ని ఇచ్చాడే, మరొక వారాన్ని ఇచ్చాడే, మరొక మాసాన్ని ఇస్తున్నాడే, మరొక సంవత్సరాన్ని ఇస్తున్నాడే అనేటువంటి ఇక కృతజ్ఞత భావం మనలో లేదు. మర్చిపోయాం. ప్రేమైన సంఘమా, మొదటిది జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది, సమస్తమైన సృష్టి మీద ఆధిపత్యము కలిగి మనకేమి కావాలో సూర్యుని దగ్గర నుంచి, చంద్రుని దగ్గర నుంచి, భూమి ఆకాశం నుండి, సముద్రం నుండి, గాలి నుండి ప్రతి దానిని మనకేం చేస్తున్నాడు? ఆయన ఇస్తున్నాడు. మూడవది, మనలను పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతూ భద్రపరుచుతున్నాడు. నాలుగవది, అతడు కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకొని బలిపీఠమ కట్టి దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థన చేస్తున్నాడు. ఐదవది, అతను చేసినట్టు యొక్క ఆరాధనను దేవుడు ఇంపైన సువాసన వలె ఆగ్రానించాడు. సో భవిష్యత్తులో మన జీవితము కూడా ఇంపైన సువాసనక వలె దేవునికి ఉండాలి. ఇంపైన సువాసన అంటే అత్తర చెంటు కొట్టుకొని రమ్మని కాదు, బాడీ స్ప్రే కొట్టుకొని రమ్మని కాదు. ఈ గొబ్బులు అక్కర్లే దేవుడికి. బ్రతుకు జీవుడు అనేది అవసరం. ఒక్కసారి ఇక్కడ కూర్చున్న కానీ నిలబడిన మనం నీవు లోపల ఉన్న వ్యక్తివి ఎవడివి, బయటకున్న వ్యక్తివి ఎవడివి చూసుకో. పైకి చాలా పవిత్రంగా కనబడుతున్నావు కదూ, కానీ లోపల ఎంత భయంకరమైనటువంటి యొక్క మనస్తత్వం ఉంది నీలో. అందుకని మొదట్లో చదువుకున్నాం, బాల్యము నుంచే వాడి హృదయాలోచన ఏమైపోయింది, పెరిగే కొలది ఇంకా ఎన్ని భయంకరమైన ఉన్నవో మనలో. ఇలాగా ఉన్న మన జీవిత యాత్రలో మన ఆరాధనలు, ప్రార్థనలు ఇంపైన సువాసన వలె ఆయన దగ్గరికి వెళ్తాయా? సో ఈ 5 రకాలుగా నోవహు జీవితాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ భవిష్యత్ దినములలో ఇంపైన వారముగా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా మనం ఉంటాను కొరకాయ ఆ పరిశుద్ధుడైన దేవుడే నీకు నాకు సహాయం ఇచ్చేనుగాక. దయచేసి 2 బ్రదర్స్ 2 సిస్టర్స్ క్లుప్తంగా 2 నిమిషాలు 3 నిమిషాలే ఆరాధించి ప్రార్థన చేయండి. ముగిచేస్తాం.